హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కాల్చిన కోడితో చికెన్ కర్రీ ఎలా రెడీ చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఒక మిక్సీ బౌల్లోకి ఒక ఉల్లిపాయ, టమాటా, కాజు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ వేసి, లవంగాలు అన్నీ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్ కూడా శుభ్రం కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని దాంట్లోనే పచ్చిమిర్చి వేసి కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చిటపట్లాడే వరకు. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా ముద్ద ఉంది కదా, ఆ మసాలా ముద్ద కూడా అందులో వేసేసుకున్నాను నేనైతే. అందులో వేసేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. బాగా పచ్చివాసన అయితే పోవాలి. పచ్చివాసన పోతే బాగా ఉడుకుతుంది. అది ఆయిల్లోనే చూసారు, ఆయిల్ మొత్తం తేరుతుంది. అలా ఉడికిన దాంట్లోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేసుకుంటున్నాను. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేసి కలుపుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటంటే పచ్చివాసన అంతా పోవాలి. ఈ మసాలా ముద్ద మొత్తం బాగా నూనెలోనే ఉడకాలండి. ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇలా పైకి తేలి ఉడికిన దాంట్లోనే మళ్ళీ మనం ముందుగా కడిగి నీట్గా పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్లు ఉన్నాయి కదా, ఈ చికెన్ ముక్కలంతా అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పీసులకు పట్టే వరకు కలిపి ఒక 10 నిమిషాల వరకు అలా స్టవ్ మీద ఉంచుకోవాలి. మూత పెట్టేసి పక్కన స్టవ్ మీద ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా చూసారా, ఆయిల్ అంతా కొద్దిగా పైకి తేరినట్టు అనిపించిందా. అలాగా బాగా ఉడకాలి. ముక్క కూడా బాగా మగ్గుతుందండి. అప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలబెట్టుకోవాలండి. ఒకసారి ముక్కకంతా కారం, ఉప్పు అంతా మసాలా అంతా బాగా పట్టాలి కదా, ముక్కకంతా కలిపిన తర్వాత చూసారా, గరిటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మసాలా అంతా బాగా పట్టాలి. కారం అనేది అన్నిటికీ ముక్క పీసెస్లో పట్టిన తర్వాత 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేరుతుంది. తర్వాత కొద్దిగా అందులో వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా అయితే వస్తుంది. చూసారా, ఇలా వచ్చిన దాంట్లో మనం ఏంటంటే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర అనేది ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది కూడా. లాస్ట్లోని ఆ కొత్తిమీర వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగ వేడివేడి రైస్లోకి వేసుకొని తింటూ ఉంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.